చేసింది ఎవరు, దాని ప్రణాళిక రూపొందించింది ఎవరు, దాని ప్రపోజల్స్ సక్సెస్ పదం వైపు నిర్వహించింది ఎవరు, దానికి ఆ పోర్టు పేరుతోనే వైఎస్ఆర్సీపీ 5,000 కోట్లు అక్కడ ఖర్చు చేసింది, కానీ అక్కడ బూదు గాలింది లేదు, పీరు లేసింది లేదు. అక్కడ జరిగినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి మీకు తెలుసు, మాకు తెలుసు. ఎందుకు అసలు మీ ఫెయిల్యూర్ను సక్సెస్గా ఎందుకు ప్రజెంట్ చేసుకోవాలనుకుంటున్నారు? సార్, ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్తున్నారు మీరు ప్రశ్నించడానికి వచ్చారా 2.0 అంటే నవ్వుతారని. మరి ఆ రోజున మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారండి? నాకు తిక్కరేగితే ముఖ్యమంత్రి లేడు, ఇంకో పదం కూడా మాట్లాడారు. అది కృష్ణకాంత్ గారు తెలిసి, విజయ్ గారికి తెలుసు. ఇకపోతే బండారు సత్యనారాయణ గారు ఎవరో రోజా గారి గురించి ఏం మాట్లాడారండి? మరి అదేవిధంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, విడుదల రజనీ గారి గురించి ఏం మాట్లాడారండి? ఇజ్రాయెల్ గారు ప్లీజ్, ఇజ్రాయెల్ గారు ఫోకస్ ఆన్ సబ్జెక్ట్. కనిపించలేదా? ఇజ్రాయెల్ గారు ప్లీజ్ ఫోకస్ ఆన్ సబ్జెక్ట్. అలా కాదు సార్, మన దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడే పనికిమాలవన్నీ మాట్లాడుతుంటాం సార్. ప్లీజ్ కృష్ణకాంత్ గారు, యు ఆర్ నాట్ అలౌడ్ టు టాక్. ప్లీజ్ కృష్ణకాంత్ గారు ప్లీజ్. మీరు మాట్లాడినది ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేస్తే మీరు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేనటువంటి ప్రభుత్వం బబ్బుర్లు చెప్పుకుని బతకడానికి పనిచేస్తుందండి. 3,50,000 కోట్ల రూపాయలు తెచ్చారంటున్నారు అప్పు ఇంతవరకును. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగతా మెడికల్ కాలేజీలన్నీ కంప్లీట్ చేయొచ్చు. దాన్ని మీరు పీపీపీ అనే విధానానికి మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీకు అనుసరులకి మీకు నచ్చిన విధానంలోకి పార్ట్నర్షిప్ ఇచ్చుకుని మీకు లాభాలు దోచుకోవడానికి, అందులో లంచాలు తీసుకోవడానికి మీరు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తారు. రామాయపట్నం పోర్టుని ప్రైవేట్ పరం చేసేద్దామని దిగిపోయారు. ఒక పక్కన అమరావతిని దోసేసుకుంటున్నారు. అమరావతిలో రైతులు అలో రామా మా భూములేమో మాకు ఇచ్చినటువంటి, మాకు కష్టపడినటువంటి ప్రతి రైతు కూడా 2 ఎకరాలు ఉంది, ఎకరం ఉంది, మా భూముల్ని బలవంతంగా లాగేసుకుంటున్నారని గొల్లెలు గోలెడుతుంటే మీరు సిఐడిఏ ప్రతినిధుల ద్వారాగా పోలీసు బందోబస్తు వేస్తే భూములు లాక్కునే పరిస్థితి. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారండి భూముల గురించి? బలవంతంగా లాక్కుంటే నేను ఒప్పుకోను, ఫైట్ చేస్తానని చెప్పాడు. ఆ రోజున ఉండవల్లిలోకి వెళ్ళి ఆ రోజున రైతులతో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నోరిప్పట్లకైనా ఈ రోజున అలో రామాయణ గొల్లును గోలెడుతున్నారండి రైతులు. ఈ రోజున ఉద్యోగస్తులకు పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, డిఏ ఇచ్చినట్టు ఇచ్చారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అది ఇచ్చారో సచ్చారో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఎంతో మనం మసిపూసి మారేడుకాయ చేసే కార్యక్రమం తప్ప అంతకంటే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున 10 ఫిషింగ్ హార్బర్ తీసుకొచ్చారండి. 10 ఫిషింగ్ హార్బర్ తీసుకొచ్చి మత్స్యకారులకి న్యాయం చేశారు. ఈ రోజు 4 ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేశారు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు గొప్పలు చెప్పుకుని వైజాగ్ నుంచి భోగాపురం మార్చుకుని భోగాపురం ఎయిర్పోర్ట్ లో సార్ ఆ విషయాన్ని నేను ఒప్పుకోనండి. సార్ ఇజ్రాయెల్ గారు, మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్సీపీకి లేదండి. ఎందుకంటే అక్కడ ఎర్ర బస్సులు కూడా ఎయిర్ బస్సులు కాదు, ఎర్ర బస్సులు కూడా ఆగాయనేటటువంటి వ్యాఖ్య బాధ్యతాయుతమైనటువంటి మంత్రులు చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీది. ఈ రోజు 3 సంవత్సరాలలో ప్రాజెక్టుని కంప్లీట్ చేసి చూపించారు. భారతదేశంలో ఉన్నటువంటి 39 ఎయిర్పోర్ట్లలో ఇది కూడా ఒక ఎయిర్పోర్ట్.